అన్నదాత సుఖీభవ పేరు చాలా గొప్పగా పెట్టడం జరిగింది. కానీ గత సంవత్సరం ఇన్సూరెన్స్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగాన్ని టోటల్గా ప్రభుత్వమే భరించేది అధ్యక్ష. ఈరోజు లాస్ట్ ఇయర్ అంతా 1000 కోట్లు పెట్టారు. దాంట్లో అసలు వచ్చింది కూడా లేదు. ఎన్ని లక్షల మందికి ఇస్తారనేది కూడా క్లారిటీగా చెప్పాలి. అలాగే రైతాంగానికి ఈరోజు పండించిన పంట కూడా సరైన ధర వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దాన్ని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు గతంలో ఈ ఎంఎస్పీ రేటు సుమారుగా 2300 వరకు ఉంటే ఈరోజు 1500 రూపాయలు కొంటున్నారు. అలాగే జొన్న కావచ్చు, మిగిలిన కందలు కావచ్చు, కందలు పక్కన కర్ణాటక రాష్ట్రంలో 8500 కొంటుంటే ఇక్కడ 5000, 5500 కొనే పరిస్థితి. అలాగే మిగిలిన మిర్చి 11,000 ఏదో కొంటామన్నారు, అసలు కొనే పరిస్థితి కూడా లేదు. లాస్ట్ టైం 22, 23,000, 24, 25 వరకు పోయింది. కానీ పేరు మట్టుకు అన్నదాత మేమేదో మద్దతు ఇస్తాం, అన్నదాత సుఖీభవ అంటున్నారు. అన్నదాతను పట్టించుకునే పరిస్థితి లేదు అధ్యక్ష. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి గారు గత ప్రభుత్వం కట్టినట్లు ఇన్సూరెన్స్ పూర్తిగా వీరే భరించాలి. వీళ్ళు ప్రొక్యూర్ చేయడానికి మొత్తం ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడంతా పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రేట్లు కూడా చాలా దళారీలు దోచుకొని తింటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎంఎస్పీ రేట్లు తగ్గట్టుగా వీళ్ళు కూడా కొనాల్సిన అవసరం ఉంది. మద్దతు ధర ప్రకటించి దానికి కూడా కొనలేకపోతే ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి లేదు. అలాగే ధరల స్థిరీకరణకు 300 కోట్లు. వినండి సార్ మనోహర్ గారు, మీరు కూడా మా రైతు బిడ్డే. సారీ, మళ్ళీ మీరు ఒక్క నిమిషం ఒకే సెకండ్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ధాన్యం కొనుగోలు గురించి సపరేట్ గా రండి. మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు దానికి అన్నదాత సుఖీభావ గురించి మీకు సమాధానం చెప్తారు. మీరు ధాన్యం కొనుగోలు విషయంలోకి వెళ్తే సపరేట్ గా చైర్మన్ గారు అనుమతిస్తే సపరేట్ గా తీసుకుందాం దాన్ని. సార్ అన్నదాత బాధలు చెప్తాము వింటారని, మీకు అదే ఇదే ఓపిక లేదంటే మరి మంచిది, దాని వరకే అడుగుతాము. రైతు గురించి మీరు అన్నదాత సుఖీభవ అంటున్నారు కాబట్టి ఆ బాధలు రైతుగా చెప్పడం జరిగింది. మీరు ఇదే అడగాలి అదే అడగాలి అనేటట్టుంటే అన్నదాత గురించి మీరు కమిట్మెంట్ ఎంత ఉందనే ప్రజలకు తెలుస్తుంది. మేము చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే. త్రిమూర్తి గారు అధ్యక్ష, ఈ అన్నదాత సుఖీభావ అనేటువంటి దాని కార్యక్రమంలో మరి ప్రభుత్వం నుంచి 2019 నుంచి 24 వరకు అప్పట్లో రైతు భరోసా అనేటువంటి సహాయం కింద ఉండేది, రైతులకు అందేసే సహాయం. ఈరోజు మరి అన్నదాత సుఖీభావ అనేటువంటి కార్యక్రమం తీసుకుని ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు ఎంత ప్రభుత్వం రైతులకు సహాయం చేసింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ అనేటువంటి పేరు మార్చిన తర్వాత ఎంతమందికి సహాయం చేశారనేటువంటి ప్రభుత్వ పరంగా వివరాలు తెలియపరచవలసిందిగా కోరుతూ, ఇది రైతుకి ఆదుకోవటానికి ఇది చాలా మంచి కార్యక్రమం. దానికి ఏ పేరు పెట్టుకున్నప్పటికీ గతంలో ఆర్బీకేలో వాళ్ళు పేర్లు నమోదు చేసుకుంటే ఆ లిస్టు తెప్పించుకుని టిక్ పెడితే వాళ్ళకి సహాయం అందేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో పాటు ఇన్సూరెన్స్ అంటే దీనికి రిలేటెడ్ కాబట్టి ఆ రైతుల గురించి ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇది ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రభుత్వం కట్టకుండా 2019 నుంచి 24 వరకు కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ నష్టపరిహారం అందించే పరిస్థితి ఉండేది. ఈరోజు ఎకరాకి 630 రూపాయలు చెప్పిన ఈ రైతు మీద భారం వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. ఇప్పుడు మరలా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతులకి కట్టవలసినటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది ప్రభుత్వమే చెల్లించేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మీ ద్వారా మరి గౌరవ మంత్రులను కోరుతున్నాను.